ఇప్పుడు ఉన్న వేసవి కాలంలో గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించండి డాక్టర్ గారు. ఇప్పుడు ఉన్న ఎండల్లో డెఫినెట్గా ఆడవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి అని అంటే, ఆడవాళ్ళల్లో ఫస్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ గురించి మాట్లాడదాం. ఇప్పుడున్న ఎండాకాలంలో ప్రెగ్నెన్సీలో ఉండేవాళ్ళు ఏం చేయాలి అంటే వాటర్ బాగా తీసుకోవాలి. నీళ్లు, ఒట్టి నీళ్లు తాగడం ఎవరికైనా ఇబ్బందే. నీళ్లు తాగొచ్చు, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు వాటర్ మెలన్, పుచ్చకాయలు బాగా దొరుకుతున్నాయి, పుచ్చకాయ జ్యూస్ తీసుకోవచ్చు. ఎందుకు ఎక్కువ తీసుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్ అంటే, ప్రెగ్నెన్సీలో బిడ్డకి ఉమ్మనీరు అనేది చాలా ముఖ్యం. ఈ ఎండల వల్ల ఏమవుతుంది అందరికీ తెలుసు, మండే ఎండలు ఎలా ఉన్నాయి బయట అనేది. ఇంట్లో కూర్చొని ఉంటేనే అసలు ఇంట్లో ఒక గ్లాస్లో వాటర్ పెడితేనే ఉదయం పెడితే సాయంత్రానికి గ్లాస్ వాటరు గ్లాస్కి అయిపోతున్నాయి ఇంట్లో ఉంటేనే. అట్లే మనకి తెలియకుండా మన బాడీలోంచి ప్రెస్పిరేషన్ ద్వారా ఈ చెమట ఇలాంటివి ఎంత ఏసీల్లో ఉన్నా కానీ బయటికి ఎవాపరేట్ అయిపోతుంటుంది. ఎప్పుడైతే డీహైడ్రేట్ అవుతుందో బాడీ తెలియకుండా ఉమ్మనీరు అనేది కూడా అలాగే బయట నుంచి ఆడవారి గర్భంలో నుంచి ఉమ్మనీరు కూడా తగ్గిపోతూ వస్తుంది. సో ఈ ఉమ్మనీరు అనేది బిడ్డకి చాలా ముఖ్యం. ఏ విధంగా అంటే చేప పిల్లకి నీరు ఎంత ముఖ్యమో లోపల ఉన్న బిడ్డకి కూడా ఉమ్మనీరు చాలా ముఖ్యం. తెలియకుండానే ఈ సమ్మర్లో ఎలా జరుగుతుందంటే, ఈరోజు కన్సల్టేషన్కి వచ్చినప్పుడు అంతా బేబీ బాగుంటుంది, తిరుగుతూ ఉంది, అంతా బాగుందని చెప్పి పంపిస్తాం. అదే ఒక 5 days 6 days తర్వాత మళ్ళీ బిడ్డ కదలలేదని వచ్చి చూస్తే లోపల బిడ్డ చనిపోయిన కేసులు కూడా చాలా ఉన్నాయి. ఎందుకు అంటే ఉమ్మనీరు ఇంకిపోవడం వల్ల. ఇప్పుడు ఆ ఉమ్మనీరు ఇంకిపోవడం వల్ల తెలియకుండానే, అంటే ఈరోజు ఉన్న ఉమ్మనీరు 2 రోజుల తర్వాత ఉండడం లేదు. ఎందుకు అంటే ఈ ఎండాకాలంలో ఎండ తీవ్రత వల్ల ఈ చెమట ఎక్కువ పోయడం వల్ల మనకు సఫిషియెంట్గా హైడ్రేషన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు రావడం. ఇదే కాకుండా ఉమ్మనీరు తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఖచ్చితంగా మేము నార్మల్ డెలివరీ ట్రై చేయకుండా సిజేరియన్ సెక్షన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ప్రతి సమ్మర్లో సిజేరియన్ సెక్షన్ రేటు ఎక్కువ అవ్వడానికి కారణం ఇదే. ఎందుకంటే సరిగా అంటే మనం నీళ్ళు తీసుకుంటాం, ఎందుకు బతకడానికి ప్రతి ఒక్కరు నీళ్ళు తాగాల్సిందే. కాకపోతే అన్నం కొంచెం తగ్గించైనా కానీ సమ్మర్లో, అది ఏ మంత్లో ఉన్న వాళ్ళైనా కానీ వాటర్ బాగా తీసుకోవడం వల్ల, లిక్విడ్ డైట్ బాగా వాటర్ అని చెప్పను, లిక్విడ్స్ బాగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే హైడ్రేషన్ మెయింటైన్ అయ్యి బేబీకి ఉమ్మనీరు మెయింటైన్ అవ్వడం వల్ల బేబీ హెల్తీగా ఉంటుంది, దానివల్ల మీరు హెల్తీగా ఉంటారు. ఇంకొకటి, ఈ సమ్మర్లో డీహైడ్రేషన్ వల్ల ఏమవుతుంది అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకు, మనం మార్నింగ్ తాగుతాం, తర్వాత ఏదో కొంచెం గొప్ప తాగుతూ ఉంటాం, యూరిన్ మనకే ఆ నీరు సరిపోదు ఒంటికి, అది ఆవిరైపోతూ ఉంటుంది, ఇంకా యూరిన్ ఫిల్టర్ అయ్యి వచ్చే సమస్య ఉండదు. అలాంటప్పుడు యూరిన్ మార్నింగ్ బాత్రూమ్ పోయిన తర్వాత ఈవినింగ్ వరకు కూడా బాత్రూమ్కి వెళ్ళాము. సో ఆ స్టాగ్నెంట్ అయిన యూరిన్ అనేది ఏంటి, వేస్ట్ మెటీరియల్, దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది. సో మార్నింగ్ వెళ్ళిన యూరిన్ ఈవినింగ్ వరకు అలాగే కొంచెం కొంచెం స్టాక్ అవ్వడం వల్ల బ్యాక్టీరియల్ ప్రొలిఫరేషన్ జరిగి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఆ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఏమవుతుంది, ఎస్పెషల్లీ గర్భిణీ స్త్రీలలో ఉంటేల సంచి తర్వాత బిడ్డల సంచి పక్కనే ఉంటాయి మనకి కింద మార్గం చూసినప్పుడు. సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ గర్భసంచి వరకు వచ్చి నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. 7వ నెలలోనే 8వ నెలలోనే నొప్పులు రావడం. అదే ఎర్లీ స్టేజెస్లో అంటే 2nd 3rd మంత్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అబార్షన్స్ అవ్వడం, ఇవన్నీ చాలా కామన్గా ఉంటాయి. కాబట్టి బేబీకి ఒక ఉమ్మనీరుకే కాదు, బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి, నొప్పులు కరెక్ట్గా రావడానికి, ప్రీటర్మ్ లేబర్లు అంటే ముందుగానే నొప్పులు అవాయిడ్ చేయడానికి హైడ్రేషన్ అనేది చాలా చాలా ముఖ్యం. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ ఈ సమ్మర్ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.